విగ్రహాలు కూడా దొంగలు ఏదో తీసుకొని పోయినట్టున్నారు. చాలా పాతబడింది అని పడిపోయింది టెంపుల్ అయితే. ఇక్కడ టెంపుల్ మేము షూట్ చేసిన ప్లేస్ పోతే మా మైండ్ అనేది చాలా పీస్ఫుల్ అవుతుంది. ఈ లొకేషన్ లో చూస్తుంటే పాతబడిన టెంపుల్ లో చాలా చాలా పవర్ ఉంటది. బ్రో బావ ఏమనేది పంపిస్తే వెళ్ళిపోతాం లోపలికి చూద్దాం. ఫ్రెండ్ ప్లేస్ లోనే పాములు కూడా ఎక్కువ చూడండి, అంత పూడుకుపోయింది టెంపుల్ లో. అని చిన్న భయం కూడా వేస్తుంది. ఇలా తవ్వకాలు తవ్వేస్తున్నారంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. మన హిందూపురం దగ్గరలో ఉన్న పరిగి దగ్గర నుంచి ఊటుకూరు అండ్ ఎర్రగుంటకి వెళ్ళే రూట్ లోనే పాతబడిన టెంపుల్ అయితే మీ అందరి కోసం అయితే ముందుకు తీసుకొస్తున్నా. ఈ టెంపుల్ ఏమంటే చౌల రాజుల నాటి కాలం నుండి ఈ టెంపుల్ అయితే ఉందంట. ఈ టెంపుల్ లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి అంటారు. సో చాలా పాతబడింది అని పడిపోయింది టెంపుల్ అయితే. లోపల కూడా పోవాలంటే చాలా మంది భయపడతారంట. కానీ ఈ వీడియో ద్వారా మనం అయితే ప్రయత్నిద్దాము. సో ముందుకెళ్తూ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ మాట్లాడుకొని వెళ్దాము. చాలా చాలా సూపర్ గా ఉంది టెంపుల్ అయితే. యాక్చువల్లీ చాలా హిస్టరీ కూడా ఉంది టెంపుల్ కి. పాటు దగ్గరికి వెళ్దాము. లోపల కూడా అక్కడ చాలా మంది పుట్టలు ఉన్నాయి. చాలా వరకు చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళి అక్కడ పాములు ఏంటో ఉంటాయి అనేది కూడా భయమే కదా. సో మనమైతే వెళ్దాము. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తే చూద్దాం. మరి మెయిన్ గా ఫ్రెండ్స్ ఏంటంటే చాలా సంవత్సరాలు అయినట్టుంది. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి గోపురం. అక్కడ మనం గోపురం కూడా చూడొచ్చు. అప్పుడు యాక్చువల్ గా ఈ టెంపుల్ వచ్చేసి మనము ఇంతకు ముందు కూడా మనకి గొర్రెపల్లి లక్ష్మీ టెంపుల్ చూసాము. అక్కడలాగే ఇటుకలు కూడా అలాంటి ఇటుకలే ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఎంట్రీలో వచ్చేసి చూడండి నాగపాము పుట్టు. ఆ భగవంతుడు ఈ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఈ ఏరియాలోనే పాము పుట్టు కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడైతే ఈ పాము పుట్ట. ఎందుకంటే మెయిన్ గా ఇలాంటి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు చాలా శక్తులు ఉంటాయంట. అంటే మరొక విషయం ఏమంటే ఇక్కడ లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాం. మరి నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఈ పాతబడిన టెంపుల్ ఇలా అయిపోయిందంటే చాలా చాలా బాధగా ఉంది. ఇక్కడ మనం ఎంట్రీలో అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ చూస్తే ఈ టెంపుల్ ఎలా అయిపోయిందంటే ఇక్కడ అంతా గాజు బాటిల్ చూడండి. ఈ పక్కంతా చూస్తే గాజు బాటిల్ అంతా ఉన్నాయి. ఏంటంటే పాతబడిన టెంపుల్ ని డెవలప్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఎక్కడ టెంపుల్ మేము షూట్ చేసిన ఆ ప్లేస్ పోతే మా మైండ్ అనేది చాలా పీస్ఫుల్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చినా కూడా చాలా చాలా పీస్ఫుల్ గానే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఎక్కడ వెళ్ళినా కూడా ఇక్కడ జయ విజయ స్వామి గారు అయితే మనం ఎంట్రీలోనే మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి బ్రో, ఇది చూపించు బ్రో, ఇక్కడ దగ్గరకు వచ్చి చూపించాను చూడండి. ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత బాగా చెక్కారు చూడండి అప్పట్లో. ఇటు చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ధ్వజస్తంభాలు అండి. ధ్వజస్తంభాలు కూడా పాత ఆ కాలం నాటి ధ్వజస్తంభాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ పక్క జయ విజయ స్వామి, ఈ పక్క కూడా చూడొచ్చు మనము. ఈ పక్క చూపించు బ్రదర్, కంపులు ఉన్నాయి జాగ్రత్త. ఇది చూడొచ్చు మనము. అండ్ మెయిన్ గా ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్తుంటే అంటే ఏదో ఒక శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. ఈ లొకేషన్ లో చూస్తుంటే మనము యాక్చువల్ గా చాలా వరకు చెప్పాలంటే లేపాక్షిలో చూసింటాము ఇలాంటి ప్లేస్. ఇలా లేపాక్షి అండ్ మరొకటి ఏంటంటే గొర్రెపల్లి లక్ష్మీ దేవి స్వామి టెంపుల్ లో చూసింటాము ఈ కట్టడాల్లో. ఇక్కడ చూస్తే యాక్చువల్ గా ఇక్కడ వెంకటరామ స్వామి ఫోటో కూడా ఉంది చూడండి. ఈ ఎంట్రీలో అయితే ఇలా ఉంది. బట్ ఇక్కడైతే అప్పట్లో జీవించే వాళ్ళంట. అంటే యాక్చువల్ గా నా వరకు ఇంత క్రియేషన్ ఉందంటే డెఫినెట్ గా ఇది వచ్చేసి చోళరాజుల కాలంలో గుడి అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్ గా ఊరు వాళ్ళతో సర్వే చేస్తే యాక్చువల్ గా వాళ్ళు చెప్పినది ఏంటంటే అంకుల్ వాళ్ళ తాతలు 10 తరాలు నాటి అప్పట్లో పూజలు జరిగేవంట. అప్పటి నుంచి ఇంకా పూజలు అనేది జరగలేదంట ఈ టెంపుల్ అయితే. అండ్ ఈ పక్క బ్రదర్, ఈ పక్క చూస్తే యాక్చువల్ ఇక్కడ ఎక్కడ పోయిన టెంపుల్స్ లో మీరు చూస్తే దీపాలు ఇట్లా పెట్టడానికి అయితే ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చూడండి. వాళ్ళు కట్టడంలో ఇలా ఉంది ఈ పక్క. అండ్ దాంతో పాటు వాళ్ళు రాతి కట్టడం అంతా చూడండి, ఒకదాని మీద ఒకటి పిల్లర్స్ లాగా. ఇప్పుడు యాక్చువల్ ఇటుకలతో అవుట్ సైడ్ చూసిండొచ్చు, ఇక్కడ అంతా రాయితో కట్టినారండి. ఇంకా మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఈ పక్క చూస్తే అంతా మనకి ఏసీ లాగా, ఇంట్లో ఏసీ గాలి రావడానికి పెడితే ఇటు చూపి ఎంత బాగా చేసినారు చూడు. ఆ జనరేషన్ వాళ్ళు ఇలా ఎంత బాగా కట్టినారు చూడు, సూపర్ కదా అసలు. ఇక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి. మీకు ఇంకోటి ఏంటంటే మనకి హ్యాంగింగ్ పిల్లర్ అయితే ఉందండి మన లేపాక్షి టెంపుల్ లో. అక్కడ కింద అదొక పిల్లర్ పడిపోతే గుడి పడిపోతుందంట. అరే అంటారు కదా, అది నిజమే జరుగుతుందేమో అక్కడ. అలా ఉంది స్టోరీ అక్కడ.
బట్ ఈ టెంపుల్ లోకి వచ్చేసి ఇక్కడ చూస్తే జస్ట్ ఈ స్టోన్ ఇట్లా పెట్టి దీన్ని అయితే అతికి జస్ట్ ఇట్లా పెట్టినట్లుంది. కానీ ఎంత స్ట్రాంగ్ గా నిలబడింది గుడి అనేది ఇక్కడ చూస్తుంటే చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఈ పక్క చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా శిల్పాల్లో ఎంత బాగా చెక్కినారు చూడండి. ఇక్కడ దేవతలు ఏ దేవుళ్ళు అయితే మనకైతే ఇక్కడైతే ఈ పక్క చూద్దాము. ఈవిడ మనం చూస్తే ఇక్కడ కూడా ఏదో అమ్మవారు విగ్రహాలలాగే అంత చెక్కినారు. ఇక్కడ అమ్మవారు ఇక్కడ వచ్చేసి నెమల రూపంలో ఉంది ఇక్కడ. అండ్ దాంతో పాటు ఈ పక్క కూడా మనం చూడొచ్చు. ఇటు చూడండి బ్రో, ప్యారెట్ బ్రో, ఇది ప్యారెట్ ఇది ప్యారెట్. దాంతో పాటు ఇక్కడ చూడండి గణేష్ దేవుడు. అండ్ ఈ పక్క ఇది త్రిశూలం టైప్ లో ఉంది. దాంతో పాటు ఫ్రెండ్స్ మెయిన్ గా చెప్పాలంటే ఈ గుంత చూడండి. ఈ గుంత వచ్చేసి యాక్చువల్ గా ఈ టెంపుల్ లో కూడా చాలా దొంగతనాలు జరిగినాయంట ఆ జనరేషన్ లో. మనం లోపల చూస్తుంటే మనకి ఇక్కడ దేవుడు విగ్రహం కూడా లేదు. ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా కనీసం విగ్రహం అన్న ఉండేది. సో యాక్చువల్ గా మెయిన్ గా ఇదంతా పూడుకుపోయింది ఫ్రెండ్స్. అంతా చూడండి మట్టితో. ఇదేదో ఈడు కూడా అంతా తొగేసినట్లున్నారు దొంగలు అయితే మనం చూడొచ్చు. దాంతో పాటు ఈ పక్క వచ్చేస్తే ఇటు చూడండి అంత అమ్మవారు బ్రో. ముందు జనరేషన్ లో ఎంత సూపర్ గా ఉంది చూడండి. ఈ పక్క చూపించు బ్రదర్. ఇక్కడ ఏందో అసలుకి సరిగా అయితే కనిపించడం లేదు. బట్ ఈ పాతబడిన టెంపుల్స్ ఇలా ఉంది. ఈ పక్క కూడా ఉంది. ఇక్కడ చూడు బ్రో, బుద్ధుడు ఉన్నాడు ఈ పక్క చూడండి. ఈ పక్క పాములు ఎంత బాగా చేశారు. ఈ కిందంతా మనం చూడొచ్చుడా, చాలా అద్భుతం అసలు. ఈ పక్క పుట్టుంది, జాగ్రత్త, పాములు ఉంటాయి ఇట్లా దగ్గర. ఈ మెయిన్ గా ఈ చుట్టుపక్కల చూస్తే మనకైతే ఇలానే ఉంది ఈ చుట్టుపక్కల అంతా బ్రో. ఈ చూడు ఇక్కడ చూడండి. ఇక్కడ దాంతో పాటు మనం చూస్తే అంటే భయమే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలా బ్రో. ఇటు చూడు బ్రో, ఈ టెంపుల్ ఇదే అనుకుంటాను. ఏదో ఫోటో పెట్టేసిపోయినట్టున్నారు ఇక్కడ. లేదు ఇది కాదు టెంపుల్. బట్ ఇక్కడ కూడా అన్ని మనం చూస్తే ఎంత శిల్పాలు ఎంత నీటికి చెక్కినారు చూడండి. ఈ పక్క బ్రో ఇట్రా, నామాలు చూస్తావా? మన వెంకటరామ స్వామి నామాలు చూడండి. వెంకటరామ స్వామి నామాలు. ఇక్కడ వచ్చి చక్రము. ఈ పక్క కింద ఏంది బ్రో? కింద కూడా ఏదో దేవుడు ఉన్నట్లున్నారు. తాబేలు. ఈ పక్క చూడు బ్రో, ఇటు చూడు హంసనా. ఫ్రెండ్స్ ఈ పక్క వచ్చేసి ఇది హంస. అన్ని అంటే ఆ జనరేషన్ లోనే. దీని ప్రకారం మనం చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ జనరేషన్ లోనే ఇవన్నీ పక్షులు ఆ జనరేషన్ నుంచి ఉన్నాయనేసి ఏమన్నా వాళ్ళు గుర్తుగా పెట్టినట్టు అని అనిపిస్తుంది. ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ వనరము ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ కూడా చక్రాలే. అండ్ దాంతో ఫ్రెండ్స్ మెయిన్ గా ఇటు చూడండి ఫ్రెండ్స్, జయ విజయ స్వామి గారు ఇక్కడైతే పూడుకుపోయింది. నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ చూడండి అంత పూడుకుపోయింది టెంపుల్. అంటే మెయిన్ గా ఏంటంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, రాయలు చాలా పాతపడినాయి. సో జాగ్రత్తగా వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నారు. లోపలికి వెళ్ళాలన్నా కూడా మనం చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా పాతపడిన టెంపుల్ కదా. మనకేంటంటే ఇలాంటి టెంపుల్స్ లో చూసుకొని ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే పుట్టులు ఉన్నాయి, పాములు ఉంటాయని ఒక చిన్న భయమే కదా ఫ్రెండ్స్. సో లోపలికి అయితే వెళ్దాం రా బ్రో, చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఈ గుడి కూడా చాలా పడిపోయే స్థితిలో ఉంది కాబట్టి లోపలికి వస్తే కూడా ఏదో సౌండ్ వచ్చింది బ్రో. ఏదో సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం అంతా వెంకటేశ్వర స్వామి గారిని నమ్ముకొని అయితే వచ్చినాం లోపలికి. ఇటు చూడొచ్చు అంతా ఆ గుడి అయితే చాలా పాతగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పైన చూపించు బ్రదర్. ఇక ఈ పక్క బ్రో ఈ లోపల కూడా విగ్రహాలు కూడా దొంగలు ఏదో తీసుకొని పోయినట్టున్నారు. యాక్చువల్ గా మీకు నిజంగా చెప్పాలంటే చాలా చోట్ల విగ్రహాలు అంతా ఇప్పుడు మనం చాలా చోట్ల షూట్ చేసాము. నంది తలకాయ నరకడం అంటే అది బంగారం ఉంటుంది అనేసి కొంతమంది అలా చేశారు. కొంతమంది విగ్రహాల కింద డబ్బు ఉంటుంది, ధనం ఉంటది అనేసి అది కూడా మామూలుగా విగ్రహాలను అయితే తీసేసేసి అంతే చేసినారు. ఈ గుడిలోకి వస్తే యాక్చువల్ గా మనం చూస్తే బ్రో అది ఒకటే కనిపిస్తుంది బ్రో. రా బ్రో కొంచెం రా లోపలికి పోవచ్చా? కొంచెం మనం చూస్తే ఫ్రెండ్స్ ఈ పక్క ఇటు చూడండి, ఈ టెంపుల్ అయితే ఎలా ఉంది చూడండి. ఈ లోపలైతే మాకైతే చాలా బాధాకరంగా ఉంది. దొంగలు అయితే అంత తవ్వకాలు తవ్వేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా దొంగలు కూడా చాలా బాధాకరమైన విషయం నిజంగా. ఇది చూస్తే ఏమీ లేదు చూడండి. కనీసం విగ్రహం అన్నా ఉండాలి కదండి. ఇది చూడండి, ఇది కనిపిస్తున్నది విగ్రహం. ఇది మామూలు విగ్రహం దీనిపైన ఉండేది బ్రో. ఆ పక్క ఉన్నట్టుంది బ్రో తలకాయ కదా. ఈ రాయలు ఈ బంగారం ఏదైనా ఉందా అని తవ్వకాలు అయితే చేసేసినారు. నిజంగా బాధేస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ గా ఏంటంటే
పాతబడిన టెంపుల్లో చాలా చాలా పవర్ ఉంటది. అంటే భగవంతుడు అనేవాడు సత్యంగా ఈ ప్లేస్ లో ఉంటాడు. నిజంగా మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మేమైతే చాలా టెంపుల్స్ తిరుగుతున్నాము, ఎక్కడో వెళ్లే వాళ్ళము ప్లానింగ్, బట్ ఈ టెంపుల్ కి వచ్చే ఈ రోజు షూట్ చేస్తున్నాము. మాకే ఆ భగవంతునికి నిజంగా చెప్పాలంటే ఏం రాసి పెట్టిందో మాకు కూడా తెలియదు, బట్ మేమైతే షూట్ చేస్తున్నాం. ఇక్కడ చూడు బ్రో, ఈ దేవుడు వచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మనమైతే ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ టెంపుల్ లోపల కూడా అన్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఈ రాయిలు అనేది జరపకూడదు, ఎందుకంటే ఇక్కడ నార్మల్ గా ఏంటో ఉంటాయని కూడా భయమే. పెద్ద పెద్ద రాయిలు ఏ స్టోన్ పడిపోతే ఇది పడిపోతుందో అనేది కూడా తెలియదు, అలానే ఉంది. చిన్న రాయి కదిలితేనే లేపాక్షి అనేది పడిపోతుందని చెప్తారు, హ్యాంగింగ్ పిల్లర్ అది. సో ఇక్కడ ఏందో మనకు తెలియదు కదా ఆనాటి చరిత్రలో, బట్ చరిత్ర అయితే ఇలా ఉంది. ఇంకా బయటకు వెళ్దాం ఫ్రెండ్స్, వెళ్ళకపోతే బ్రదర్ చూసుకుంటూ పో. సో ఫ్రెండ్స్, ఇక మనం బయటకు వచ్చేస్తే నిజంగా చెప్పాలంటే ఈ వెంకటరామ స్వామి టెంపుల్లో ఈ ఊర్లో అడిగిన సర్వే ప్రకారము అప్పట్లో ఇక్కడ మనకి నేతలపల్లి ఉంది దగ్గరలో, సంగమేశ్వర స్వామి టెంపుల్ కి ఈ ఇక్కడ ఎద్దుల పండుగ జరిగేదంట. ఈ వెంకటరామ స్వామిని ఊరేగింపుగా ఇక్కడ ఉన్న జనాలు అప్పట్లో, అంటే చౌళరాజుల కాలం నాటి వాళ్ళు ఇక్కడ వెంకటరామ స్వామిని అయితే ఎద్దుల బండిలో అక్కడైతే ఊరుకు పోయేవాళ్ళు అంటే సంగమేశ్వర స్వామి టెంపుల్ కి. అక్కడ పోయేసి మళ్ళీ ఇక్కడ తేరులాగా తీసుకుపోయి మళ్ళీ గుడికి వచ్చేసి ఇక్కడ పూజించుకునే వాళ్ళంట ఆ జనరేషన్ లో. సో నిజంగా ఇలాంటి అదే ఊర్లోనే చాలా చాలా పెద్ద పండుగ చేసేవాళ్ళంట ఈ ఏరియాలో. కానీ ఇలా మారిపోయిందంటే ఈ టెంపుల్ నిజంగా రియల్లీ చాలా 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 అన్హ్యాపీ అండి. చాలా బాధాకరంగానే అయితే నాకైతే ఉంది. బట్ ఎందుకంటే కొత్త టెంపుల్ అయితే మనమైతే నిర్మిస్తున్నాం, కానీ ఇలాంటి పాత టెంపుల్ ని మనం డెవలప్ చేసుకుంటే డెఫినెట్ గా మన ఊరు బాగుంటుంది, దాంతో పాటు మన ఊర్లో ఉన్న ప్రజలందరూ సంతోషంగా అండ్ మీ ఫ్యామిలీస్ కూడా సంతోషంగా ఉంటుందని పెద్దలు కూడా ఇంతకు ముందే చెప్పారు. సో నేను కూడా అదే విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నా. మెయిన్ గా మరొక విషయం ఏమంటే ఇప్పుడు కట్టే ఇండ్లు జస్ట్ అలా చీల్తేనే భయపడతాము, కానీ ఆ జనరేషన్ ఇలా వీళ్ళు ఈ పిల్లర్స్ వేసి అసలు చూడండి జాయింట్ చూడు బ్రదర్ ఇటు చూస్తే మనం దగ్గర నుంచి చూడొచ్చు. జస్ట్ దీన్ని ఇలా పెట్టినారు అంతే. అంటే దీనికి యాక్చువల్ గా ఏదో పిల్లర్ పడిపోతే గుడియా పడిపోయే ఛాన్సెస్ అనేది కూడా ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఆ జనరేషన్ లో అంటే అలా కట్టారు, కానీ ఇప్పటికి ఇలా పడిపోయినా కూడా ఇంత స్ట్రాంగ్ గా నిలబడిందంటే ఇంకా వాళ్ళు ఎలా కట్టిండాలి. నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానం ఆ జనరేషన్ లో ఉండేవాళ్ళు నిజంగా. ఇంక మరొకటి ఏంటంటే ఈ టెంపుల్ కి అప్పట్లో ఎద్దుల బండి ఇక్కడ నుంచి పోయి సంగమేశ్వర స్వామిలో పూజలు చేసుకొని నిజంగా అంటే ఒక పెద్ద ఫెస్టివల్ అంట ఇది జరిగేది. ఈ ఊర్లో దగ్గరలో మేము సర్వే ప్రకారం వచ్చి తాత వాళ్ళతో అడిగితే వాళ్ళు అయితే చెప్పారు, వాళ్ళ తరాలు 10 తరాలు నాటి అప్పుడు అంట పూజలు జరిగేది. ఇప్పటికి ఇలా అయిపోయింది టెంపుల్. ఇక్కడైతే అంత దొంగలు అయితే అంత దోచుకొని వెళ్ళేసారని నాకు అనిపిస్తుంది. అంటే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, యాక్చువల్ గా చెప్పాలంటే దొంగలు అంత అయితే చూడండి ఉండే ఈ ప్లేస్ లో కూడా ఏదో పెద్ద పెద్ద రాయల్ బండి రాయలతోనే ఉంది. అంటే దీని కింద ఏంటో ఉందేమో అనేసి దొంగలంతా ఇలా అయితే చేశారు. అండ్ అవుట్ సైడ్ కూడా ఇంకొక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, ఆ టెంపుల్ దగ్గరికి అయితే పోదాము. ఈ పక్క కూడా ఏదో ఉంది. ఇక్కడ వస్తుంటేనే అసలు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా ఈ టెంపుల్లో. నిజంగా ఈ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతో పాటు ఈ పక్క ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, ఈ టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం మనము. ఇది చూడండి, ఇది ఈ పక్క కూడా ఏదో టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇది శివుడు టెంపుల్ ఉన్నట్టు ఉంది బ్రదర్. ఈ పక్క వచ్చేస్తే మన శివుడు టెంపుల్ ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మనం దీని లోపల పోవాలన్నా కూడా చాలా భయంగానే ఉంటది. బట్ ఏంటంటే పాతబడిన టెంపుల్స్ చూడండి, అప్పట్లో ఇట్లా కూర్చోవడానికి వాళ్ళంతా రెడీ చేసుకున్నట్టున్నారు బయట ఆ జనరేషన్ లో. ఇది చూడండి ప్లేస్ ఎంత బాగుంది చూడండి. అంటే వాళ్ళు కూర్చోవడానికి ఆ జనరేషన్ ఇలానే రెడీ చేసేవాళ్ళు. ఇక ఫ్రెండ్స్ మనం పైన చూస్తే శ్రీ రంగనాథ స్వామి ఆలయం లాగా నాకైతే అక్కడైతే మనం చూస్తే కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్దాము బ్రదర్, కొంచెం చూసుకోండి రా. ఎందుకంటే ఫ్రెండ్స్ పాతబడిన టెంపుల్స్ కదా, కొంచెం ఏదన్నా ఎఫెక్ట్ అయినా కూడా మాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని పోతాను కదా మీకు కూడా నెక్స్ట్ వీడియోలతో మేము ముందుకు వచ్చేది. ఇంకేంటంటే యాక్చువల్ గా ఒక టెంపుల్ అయితే ఇంతకు ముందు చూపించారు, ఒక చేనుల మధ్యలో ఇట్లా పైన పాము పనుకుంటుందంట. అందుకే భయం కొద్దిగా. ఈ ప్లేస్ లో అయితే మనకి ఇలా ఉంది, ఈడైతే ఏంది లేదు. రావచ్చు బ్రదర్ నువ్వు కూడా లోపల. ఈ లోపల చూస్తే మనకు ఎందుకంటే ఇట్లా ప్లేస్ లోనే పాములు కూడా ఎక్కువ, అవుట్ల ప్లేస్ బాగుంటదని ఇక్కడే ఉంటారు, గుడిలోనే ఉంటాయి శక్తులు, ఇట్లా ప్లేస్ లోనే ఉంటాయని నమ్ముతారు. ఇక్కడైతే టెంపుల్ అయితే చూపి బ్రదర్. ఇక్కడైతే అప్పట్లో ఇలా పూజించుకునే వాళ్ళంట.
మనం చూడొచ్చు దగ్గరగా. ఈ పైన చూపించు. సో ఈ టెంపుల్ అయితే లోపల ఇలా ఉంది, పాత పడిపోయింది ఇది కూడా టెంపుల్లో. సో ఫ్రెండ్స్ ఈ పక్క వచ్చేస్తే, ఈ పక్క చూడు బ్రదర్, ఏర్లు అయితే చూడు, ఏర్లు ఇది కూడా పడిపోయేలాగే ఉంది కదా అంతా టోటల్ గా. చాలా డేంజర్ ఇలాంటి ప్లేస్ లో కూడా మనము ఉండడం. కానీ మాకైతే భగవంతుని శక్తి అయితే ఉంది మాకి. ఎందుకంటే ప్రతి ఒక్క టెంపుల్ లో అడుగు పెడుతున్నానంటే అంత భగవంతుడి దైవం నాకైతే ఉందని నేను అనుకుంటున్నా. భగవంతుడు ఏం రాశాడో అది జరుగుతూ ఉంటది. మేము కూడా ఆ భగవంతుని నమ్ముకొని పోతుంటే ఆ భగవంతునే మాకు దారి చూపిస్తున్నాడు ఈ రూట్ లో పోవాలని. ఇంకా అవుట్ సైడ్ వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది నిజంగా చెప్పాలంటే. ఈ పక్క పోదాం రా బ్రదర్. ఈ గుడి వెనకాల కూడా చూద్దాము ఈ లొకేషన్స్ లో. ఈ పక్క అయితే ప్రజెంట్ ఈ పక్క లొకేషన్స్ గురించి మనం చూసుకొని వస్తే, ఇది ఊరికి దగ్గరలోనే ఉంది, ఈ ఊర్లోనే ఎంట్రీలోనే. ఈ పక్క అయితే చూడండి అంతా వేప చెట్టు కూడా ఉంది వెనకాల. బ్రో ఈ లొకేషన్ లో చాలా అద్భుతంగా ఉంది చూడు బ్రో. వెనకాల కూడా వెంకటేశ్వర స్వామి ఆలయము ఇలా అయిపోయిందంటే నాకు కూడా చాలా బాధేస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకు తిరుపతి ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి ఎంత ఫేమస్, కానీ ఇక్కడ చూస్తుంటే మన హిందూపురం దగ్గరలో ఉన్న ఈ అరగుంట గ్రామంలో ఈ టెంపుల్ ఇలా అయిపోయినందుకు చాలా బాధగా ఉంది. అంటే ఇక్కడ చాలా బిగ్ పవర్ అయితే ఉంటుందని అయితే నమ్ముకోవచ్చు. ఇటు చూడు బ్రదర్, ఇటు చూపించు చెట్టు చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంది ప్రెజెంట్. ఇంకా ఇట్లా ముందుకు వచ్చేద్దాము. ముందుకు వస్తే రా బ్రదర్, జాగ్రత్త రా, ఎంతో సౌండ్లు వస్తున్నాయి పక్క అంతా, భయం వేస్తుంది. అంటే పాములు ఉంటాయని ఒక భయం ఫ్రెండ్స్ మాకైతే. కానీ మా ఒకరు ఏం చెప్పారంటే, స్వామివారు యాక్చువల్ గా మీరు ఇక్కడ షూట్ చేయడానికి వచ్చినారు కదా, ఎందుకంటే మీకు ఆ దేవుడే అనేవాళ్ళు వరం ఇచ్చారు, మీకు ఏమి చేయవు అని కూడా ఒక టెంపుల్ ఏదో చెప్పారు అప్పుడు ముందు గోరెంట్ల సైడ్ అయితే. సో ఈ పక్క మనం చూస్తే టెంపుల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం అయితే ముళ్ళులు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఇలాంటి పాతబడిన టెంపుల్స్ ని ఇక్కడ చూస్తే, ఈ పక్క కూడా చూడు బ్రదర్, ఈడ పుట్టే అంత పాములు డెఫినెట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పక్క ఇటుకలతో కట్టినది కదా ఇది, అంటే ఆ జనరేషన్ ఇటుకలో. ఆ పక్క చూడ, పైన చూడు, నువ్వు గోపురం చూడు. యాక్చువల్ గా ఆ జనరేషన్ ఇటుకలు అలా ఉండేది, నిజమే కదా, అవన్నీ చిన్న చిన్న ఇటుకలు. ఇంకా ఇలా ముందుకు వచ్చేస్తే మనమైతే టెంపుల్ దగ్గరకు వస్తుంది. ఇది ధ్వజస్తంభం కదా బ్రదర్, ధ్వజస్తంభం చూడండి, ఎంట్రీకి అయితే వచ్చేసినాము. సో ఫ్రెండ్స్ ఇక టెంపుల్ లో అయితే అప్పట్లో ఆ జనరేషన్ లో అలా పూజలు అయితే భారీగా జరిగేదంట. ఇప్పుడైతే చూస్తుంటే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ వాళ్ళ పైన చూడండి బ్రో, ఇది పైన మన లేపాక్షిలో పైన చూసింటాం కదా ఇట్లా, ఇది చక్రాల ఇవి ఎంత నీట్ గా వాళ్ళు చేసినారంటే సేమ్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇక్కడ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మెయిన్ విషయం అయితే మీతో అయితే షేర్ చేస్తున్నా, ఎన్నెన్నో కొత్త టెంపుల్ కట్టే బదులు ఇలాంటి పాతబడిన టెంపుల్ ని మీరు డెవలప్ చేశారంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటది. నేను చాలా చోట్ల అయితే చాలా టెంపుల్స్ అయితే చూస్తున్నాము, ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి కొత్తగా. అంటే పాతబడిన టెంపుల్ డెవలప్ చేసినా కూడా ఈ టెంపుల్ కూడా ఇలా మనం తీర్చిదిద్దితే ఒక సూపర్, ఒక రేంజ్ లో ఉంటది. ఆ వెంకటేశ్వర స్వామి గారు సాక్షాత్తు ఈ టెంపుల్ లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. చాలా సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే, అదే చెప్పారు కదా, ధనం దొరుకుతుంది, దీని అంతా దొరుకుతుంది అనేసి అక్కడ విగ్రహము లేదు. ఇక్కడ చూస్తే చూడండి, ఇదే చూడండి మీరు, ఏమీ లేదు, అంతా తీసేసి అంత తవ్వకాలు తవ్వేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మీ ఊర్లో కూడా ఏదైనా పాతపడిన టెంపుల్స్ ఉంటే మీ ఊర్లో హిస్టరీస్ కూడా మేమైతే చూపిస్తాము, మాతో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోచ్చా బ్రో, బావ ఏమనేది కొంపతీసి వెళ్ళిపోతాము లోపలికి, చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. ఏడ లోపలికి వెళ్ళిపోతామని ఒక చిన్న భయం కూడా వేస్తుంది. ఇలా తవ్వకాలు తవ్వేస్తున్నారంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా దొంగలు చిన్న దాన్ని కూడా వదలడం లేదు. ఇంకా నీకు ఇలాంటి పాతపడిన గుడులు ఇంకెందుకు వదులుతారు చెప్పండి. సో చాలా బాధేస్తుంది. వెంకటేశ్వర స్వామి గారు అయితే సాక్షాత్తు ఈ టెంపుల్ అయితే ఉన్నారనేసి కోరుకుంటూ, ఇక మరెన్నో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని కోరుతున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.